దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు రేషన్ కార్డులు జారీ చేసి నిత్యావసర సరుకులు అందిస్తూ అండగా ఉంటాయి ప్రభుత్వాలు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజల ఆకలి తీరుస్తూ ప్రభుత్వాలు కీలక అడుగులేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రేషన్ కార్డులున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చే నెల నుంచి ఉచితంగా బియ్యం ఇవ్వడంతో పాటు సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ధరల పెరుగుదల నుంచి పేదలకు ఉపశమనం కలిగేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ ధరలపై కందిపప్పు, పంచదార సరఫరాలను పునరుద్ధరించాలని ఇప్పటికే పౌర సరఫరాల శాఖను అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలోనే బియ్యంతో పాటుగా కందిపప్పు, పంచదార, గోధుమ పిండి సరఫరా కోసం పౌర సరఫరాల శాఖ కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం. మొత్తంగా 22,500 టన్నుల కందిపప్పుతో పాటుగా 17,538 టన్నుల పంచదార సేకరణ కోసం టెండర్లను ఆహ్వానించారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 3 నెలలకు సరిపోయేలా నిత్యావసరాలను పంపిణీ చేసేలా కసరత్తులను చేస్తోంది ప్రభుత్వం. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులకు రాయితీపై 67 రూపాయలకే కిలో కందిపప్పును అందించనున్నారట. దీంతో పాటు సబ్సిడీ ధరలో అరకిలో చక్కెర ఇవ్వబోతున్నారని సమాచారం. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే పౌర సరఫరాల శాఖపై ఫోకస్ పెట్టి నిత్యావసర సరుకుల పంపిణీపై కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రైతు బజార్లు రాయితీపై నిత్యావసరాల సరుకులు అందిస్తున్నారు. కాగా రేషన్ బియ్యాన్ని అనధికారికంగా కొనడం, అమ్మడం నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ కు ఆహార భద్రతా కార్డు మంజూరు చేస్తున్న ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా దృష్టిని సారించింది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.